జనగామ జిల్లాలో నరేంద్ర మోడీ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. 15 రోజుల పాటు సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదు అన్న కడియం శ్రీహరి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల మండిపడ్డారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు కడియం శ్రీహరికి లేదన్నారు. నీ సీటు గెలువు ముందు తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు, నా సీట్ల గురించి నీకెందుకు అని ప్రశ్నించారు ఆరుట్ల. బీజేపీ పేరు వింటేనే మీకు మీ నాయకుడికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బీజేపీ పార్టీ ప్రజల గుండెల్లో ఉన్నదని, 75 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన మహిళా లోకానికి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించిన పార్టీ అని ఆరుట్ల అన్నారు. మహిళా బిల్లు పాస్ చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ అని అన్నారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. పాటు వివిధ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఈరోజు ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ పిల్లలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రపంచంలో అభివృద్ధి పదంగా నిలిపినందుకు ప్రజలందరూ ఆయనకు కృతజ్ఞతగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి సేవా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యంగా నిన్న మన కడియం శ్రీహరి జిల్లాలో మాట్లాడుతూ ఈ జిల్లాలో ఒక్క సీట్ రాదని మాట్లాడుతున్నారు. ముందు నువ్వు ఈ సీట్ గెలిచినాక మాట్లాడు. నీకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు. తెలంగాణ ఇదే కాన్స్టిట్యూన్సీలో తెలంగాణ ఉద్యమకారుల మీద నిలబడి నువ్వు ఓడిపోయిన చరిత్ర నీది. తెలంగాణ గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కడియం శ్రీహరికి లేదు. 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు